ఎఫ్ఐఆర్ చేసినప్పుడు ముందరుండి ఎదురొడ్డి నిలబడ్డది భారత రాష్ట్ర సమితి మాత్రమే. కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఈ రెండు కూడా మౌనం వహించిన తప్ప ఏనాడు కూడా ఈ అమ్మాయికి న్యాయం జరగాలని రోడ్డు మీదకి రాలేదు. కేసు 8 మే తారీఖు నాడు రిజిస్టర్ అయినప్పటి నుంచి, అది కూడా అతి కష్టం మీద, భారత రాష్ట్ర సమితి మళ్ళీ గొడవ చేస్తేనే రిజిస్టర్ చేసిన తర్వాత స్టేషన్ బెయిల్ ఇచ్చే సెక్షన్లు పెట్టి ఇతను జైలుకు పోకుండా కుట్ర పన్నుతే దాన్ని పసిగట్టి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా మొత్తం యావత్తు మహిళా లోకం అంతా కూడా, మరి తెలంగాణ సమాజం అంతా కూడా రోడ్ల మీదకి వస్తే సోషల్ మీడియా, ప్రధాన మీడియాను, మరి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో ఉన్న బీజేపీ రెండు కూడా వారి నోరు మూయించే ప్రయత్నం చేస్తే సోషల్ మీడియా వారియర్లందరూ కూడా పెద్ద ఎత్తున మరి సోషల్ మీడియాలో నిజాలను బయటికి చెప్పే ప్రయత్నం చేస్తే, అప్పుడు 2 రోజుల తర్వాత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన అయిపోయిన వెంటనే రాత్రి సెక్షన్ 6 పోక్సో కేసులో యాడ్ చేశారు. ఇంత పోరాటం చేయాల్సి వచ్చింది. దాని తర్వాత కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి, హోంమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారే నా చేతిలో ఏం లేదు, నాకేం తెలియదు అని చెప్పి నిందితుడి తండ్రిని